రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో తెలంగాణ ప్రభుత్వం 1,00,000 వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ మేరకు 6,098.93 కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రంలోని 110 నియోజకవర్గాల పరిధిలోని 10,84,050 మంది రైతు కుటుంబాలకు చెందిన 11,50,193 మంది రైతు ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేసింది. రుణమాఫీలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వివిధ జిల్లాల రైతులతో ఈ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతేకాదు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పారు. ఈ రుణమాఫీతో 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది ఒక మరపురాని రోజంటూ ఆయన ప్రకటించారు. రుణమాఫీకి పాస్బుక్నే కొలబద్దగా పరిగణలోకి తీసుకొని రుణమాఫీ చేశామని, 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా 21,000 కోట్ల మాఫీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. సోనియా, రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం, నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ కూడా నిర్వహించబోతున్నామంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేసిన సందర్భంగా అనేక విషయాలను ఆయన ప్రసంగించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులు రుణమాఫీతో సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా అనేక జిల్లాల్లో కూడా రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఈ సంబరాల్లో పాలన, అవినీతి పాలన వల్ల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైనప్పటికీ మీరిచ్చినటువంటి మాట, పార్టీ ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు లోకానికి ఇచ్చినటువంటి హామీ రేపు స్వాతంత్ర దినోత్సవానికి కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని బహిరంగ సభల్లో రైతు లోకానికి మీరు ఇచ్చినటువంటి భరోసా, దానికి అనుగుణంగానే రైతులు నమ్మి మనకి అధికారం ఇచ్చారు, తద్వారా మనల్ని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ను సృష్టించడానికి ఏం జరిగింది, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట, తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని ఈరోజు అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరపున, వ్యవసాయ శాఖ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే శక్తి ఆ భగవంతుడు మీకు కల్పించాలని, తద్వారా మీ టీంలో ఉన్నటువంటి మేము, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరం కలిసి, పార్టీ ప్రజాప్రతినిధులందరూ మీరు ఇచ్చినటువంటి హామీలు సజావుగా, సక్రమంగా, సవినయంగా రైతాంగానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి శాయశక్తులా కృషి చేస్తామని, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా మీరు పెట్టుకున్నటువంటి టీము భవిష్యత్తులో మన పాలన చూసి, మన రాష్ట్రాన్ని చూసి పోయి మేము రాహుల్ గాంధీ గారిని పిలవచ్చా వరంగల్కు రమ్మని? వస్తా సార్, నేను వస్తా సార్, కంపల్సరీ వస్తా సార్. అదే అదే మరి మీ తరఫున, అందరి తరఫున పోయి రాహుల్ గాంధీ గారిని వరంగల్కి పిలిస్తే నెలాఖరికి మరి పెద్ద సభ పెడదాం. ఓకే సార్, కంపల్సరీ నేను వస్తా సార్. మేమందరం మా రైతులందరం తీసుకుని వస్తా సార్. ఓకే ఓకే ఎల్లయ్య, మంచిది, సంతోషం. వరంగల్ సభ పెట్టుకుందాం అయితే మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మంచిది, సంతోషం. అన్ని మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల రైతాంగానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కానుక, ఈ ధైర్యం, ఈ భరోసా ద్వారా మీరందరూ గుండె ధైర్యంతో పంటలు పండించుకోండి. తప్పకుండా ఇంకా చేయాల్సినటువంటి అనేక రకమైన కార్యక్రమాలు తప్పకుండా చేసే శక్తిని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి కల్పించాలని, మీ ఆశీర్వాదం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఉండాలని చెప్పి రైతాంగం పక్షాన అఖిల భారత కాంగ్రెస్ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారిని
రైతులను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ మంత్రివర్యులకు, ఇందులో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ గా పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అసెంబ్లీ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు, ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా పనిచేసి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు రైతు రుణమాఫీ చేసినప్పుడు క్రియాశీలక పాత్ర పోషించిన కె కేశవరావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకులకు సంబంధించిన అధికారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, దాదాపుగా 577 రైతు వేదికల దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది తెలంగాణ రైతులకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికే ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. మా అధికారులు, మా మంత్రివర్గ సహచరుల యొక్క సంపూర్ణ సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది. ఆనాడు 2004 సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వారు మాట ఇచ్చిండ్రు. ఈ ప్రాంత ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని ఆ మాట ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఎలా అయినా మాట నిలబెట్టుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, ఒక దశలో పార్టీకి తీరని నష్టం జరుగుతుంది, అత్యధిక పార్లమెంట్ స్థానాలు, అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడనే కష్టమవుతుందని చెప్పి అన్న వాస్తవంగా అది జరుగుతుందని అంచనాకి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన వెనక్కి తిరిగి చూడకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంత గొప్ప నాయకురాలు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 10 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు 2014లో రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైనా 4 విడతల్లో చేస్తామని, అసలు మిత్తి చెల్లిస్తామని ఆ 5 సంవత్సరాలు రైతులను తప్పుదోవ పట్టించి మళ్ళీ 2018 సంవత్సరంలో కూడా అదే విధమైన ₹1,00,000 రుణమాఫీ మాట ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయినారు. ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన బాధ్యత
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ప్రజలకు ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వం అన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నా కూడా ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రజలు తీర్పిస్తే అని చెప్పి మే 6, 2022 నాడు ఇంతకుముందు ఎల్లయ్య చెప్పినట్టు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లక్షలాది మంది సమక్షంలో ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు హామీ ఇవ్వడం జరిగింది. రైతు డిక్లరేషన్ లో ఆ మాటను నిలబెట్టుకొని, ఆ మాటను గుర్తుపెట్టుకొని సెప్టెంబర్ 17, 2023 నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను ప్రకటించి తెలంగాణ ప్రజలకు మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు మళ్ళీ తెలంగాణ ప్రజలకు రెండవసారి మాట ఇచ్చిండ్రు. వారు స్పష్టంగా చెప్పిండ్రు, తెలంగాణ ఏ విధంగా అయితే మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమో అదే విధంగా సెప్టెంబర్ 17, 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లా నడిగడ్డన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, లక్షలాది మంది తెలంగాణ రైతులకు నేను మాట ఇస్తున్నా, మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు. అందుకే ఈనాడు మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారంతో రాహుల్ గాంధీ గారు మే 6, 2022 నాడు రైతు డిక్లరేషన్ లో చెప్పిన 2 లక్షల రూపాయల రుణమాఫీని సెప్టెంబర్ 17, 2023 శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో అత్యంత కీలకమైన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈనాడు ఏఐసిసి అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం సచివాలయంలో కూర్చొని ధైర్యంగా, దర్పంగా తెలంగాణ రైతాంగానికి ఈరోజు బ్యాంకర్లు, అధికారుల సమక్షంలో 6,098 కోట్ల రూపాయలను మొదటి విడతగా 1,00,000 రూపాయల వరకు అప్పున్న రైతులకు మొత్తానికి ఈ రోజు మీ ఖాతాలో జమ చేసి రైతు రుణ విముక్తి కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సంపూర్ణంగా ఇది పూర్తి కావడానికి సహకరించిన మా అధికారులకు, మా సహచర మంత్రివర్గ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రజాప్రతినిధిగా